కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పదాలను మనము వాడుకోవడం మానవేయాలి. ఇది మన జాతులకు అవమానకరమైన పదాలు ఇవి. మనము మన చరిత్ర కాదు, మన చరిత్ర బహుజనుల చరిత్ర, మన చరిత్ర మూలవాసుల చరిత్ర, మన చరిత్ర సింధు నాగరికత, మన చరిత్ర సింధు నాగరికత వారసుల మన. ఈ సమాజం పైన ఎస్సీ ఎస్టీ బీసీల పైన విభజన ఎప్పుడు జరిగింది, వేడుబాటు ఎప్పుడు జరిగింది, కుట్ర ఎప్పుడు జరిగింది, నాగరికత విధ్వంసం ఎప్పుడు జరిగింది, ఆత్మ గౌరవం మీద ఆయుపట్టు మీద దెబ్బలు ఎప్పుడు పడ్డాయి, ఎవరు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు, ఎవరు ఈ సమాజాన్ని అంటే ఇప్పుడు ఆదిమూల నివాసుల బహుజనులని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలుగా పిలువబడుతున్నారు. అంటరాని వారుగా, శూద్రులుగా, అతి శూద్రులుగా, అసలు ఈ సమాజంలో గుర్తింపు లేని సంచార జాతులుగా, ఎందుకు వర్ణ వ్యవస్థలో కొన్ని జాతులను గుర్తించబడ్డారు, కొన్ని జాతులను అసలు గుర్తింపు లేకుండా సమాజానికి దూరంగా ఉంచారు అనే కోణం మనము ఎప్పుడైతే చాలా స్పష్టంగా చరిత్రను మనం తెలుసుకుంటామో అప్పుడు మనపైన మనకు నిజంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనే యొక్క బిరుదు లేకపోతే సమాజానికి గుర్తింపు తెచ్చిన ఈ యొక్క పదాలు మన జీవన విధానానికి అనుకూలంగా ఉన్నాయా, లేకపోతే ఆత్మగౌరవానికి సగర్వంగా నేను ఎస్సీని, నేను బీసీని, నేను బీసీని, నేను ఎస్సీని అని చెప్పుకొని జీవించే వీలుందా అసలు అనే అంశాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. మిత్రులారా, నిజంగా ఆదిమూల నివాసులు బహుజనుల గిరిజనులపైన చాలా కుట్రపూరితంగా, మోసపూరితంగా దాదాపుగా 1000, 2000, 3000, 4000 సంవత్సరాలు అసలు వీళ్ళు జీవితంలో ఇంకా పైకి రాకూడదు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అసలు వీళ్ళు గుర్తింపు లేకుండా చేయాలి. ఒకవేళ వీరు అలా ఉంటే ఫలానా వీళ్ళు పేరును తెలుసుకొనే వీళ్ళు ఫలానా జాతికి చెందిన వాళ్ళని గుర్తింపు ఉంచాలి అనే కోణంలో చాలా కుట్రపూరితంగా వర్ణ వ్యవస్థతో 5 వర్ణాలు విభజించారు. తర్వాత ఈ గుర్తింపు చేయబడిన ఈ సమాజాన్ని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ జీవన విధానంతో వీళ్ళని ఎస్సీలు అని, బీసీలు అని, ఎస్టీలు అని గుర్తింపు తెచ్చారు. అయితే ఎస్సీలు అసలు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అసలు వెనకబడిన జాతులు, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వెనకబడిన కులాలు, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ సంచార జీవులు. అసలు వీళ్ళని ఈ విధంగా ఎందుకు గుర్తించారు అనే కోణాన్ని మనం పరిశీలన చేయాలి. నిజంగా మిత్రులారా, ఇవి ఆదిమూల నివాసుల బహుజనుల గిరిజనులకి ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే పదాలు ఇవి. అసలు యాక్చువల్గా మనము చరిత్ర నిజంగా తెలుసుకున్న వాళ్ళు నేను ఎస్సీని, నేను బీసీని, నేను ఎస్టీని అనే పలకం. ఏదైనా అంటే నేను మూలవాసిని, నేను బహుజనుని అని చెప్తారు. అసలు బిరుదుతో నాకు సంబంధం లేదు, నేను బానిసని కాదు, నేను శూద్రుడిని కాదు, నేను అతి శూద్రుడిని కాదు, నేను అంటరవాడిని కాను, నేను ఈ దేశాన్ని మూలవాసిని, ఈ దేశ నాగరికత నిర్మించిన జాతుల నుంచి పుట్టిన వాడిని, నేను పౌరుడును అని సగర్వంగా చెప్పుకుంటారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పదాన్ని నెట్టివేసి తుంగలో తొక్కేసి సగర్వంగా చెప్పే పదం ఏంటంటే నేను సింధు నాగరికత మూలవాసి, ఈ భారతదేశ మూలాలకు చెందిన వ్యక్తిని, మా జాతులు ఈ భారతదేశ యొక్క నాగరికత నిర్మించింది, నేను ఈ భారతదేశ పౌరుడిని అని చెప్పుకునే పదాలు మనం పలుకోవాలి. కానీ ఎస్సీ ఎస్టీ అనే తోకను మనం అంటించకూడదు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఈ తోకలు మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది. మన ఆత్మగౌరవాన్ని, మన బానిసత్వంలో వీళ్ళు ఉన్నారు అనే చిహ్నాన్ని చూపిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే బానిసత్వానికి గుర్తు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే అంటరానితనానికి గుర్తు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఇంకా వీళ్ళు వెనుకబాటులోనే ఉన్నారు, వెనుకబాటుతనంలోనే ఉన్నారు అనే సూచించే పదాలు ఇవి. కనుక ఎస్సీ ఎస్టీ బీసీలు అనే పదాలని ఇప్పటి నుంచి మనము వీటి యొక్క చరిత్రను తెలుసుకొని ఎస్సీ ఎస్టీ అనే బీసీని పదాన్ని వాడకుండా పూర్తిగా అవాయిడ్ చేసేసి నేను మొదట భారతీయుడిని, నేను చివరిని భారతీయుడిని, లేకపోతే నేను ఈ భారతదేశ మూలాలకు చెందిన వ్యక్తిని, లేకపోతే ఈ భారతదేశ నాగరికత నిర్మించిన వారి యొక్క పౌరుడిని అని మనం చెప్పుకోవాలి. కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పదాలను మనము వాడుకోవడం మానవేయాలి. ఇది మన జాతులకు అవమానకరమైన పదాలు ఇవి. మనము అంటరానితనం గురి కాలేదు, అంటరానితనానికి గురి చేయబడ్డాం. మనము సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళం కాదు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కుట్రపూరితో వెనుకకు నెట్టవేయబడిన వాళ్ళం. మనము
చరిత్రహీనులను కాదు మనం. ఈ భారతదేశ మూలాలను, భారతదేశ నాగరికతను, భారతదేశ యొక్క మానవత్వ విలువలను, భారతదేశ యొక్క ఉనికి, భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలకు వ్యాపార వ్యక్తులు చేసి ప్రపంచంతో మనము పోటీపడిన వారసులం మనం. సింధు నాగరిక వారసులం మనం. ఇకనైనా మన చరిత్ర మనం తెలుసుకుందాం మిత్రులారా. మనపైన చరిత్రపైన దాడి జరుగుతుంది. మన చరిత్ర మనకు తెలియకుండా చేస్తున్నారు. ఇక పుక్కెటి పురాణాలు తీసుకొని వచ్చి ఇదే చరిత్ర అని మనపైన రుద్దుతున్నారు. కానీ ఇది మన చరిత్ర కాదు. మన చరిత్ర బహుజనుల చరిత్ర, మన చరిత్ర మూలవాసుల చరిత్ర, మన చరిత్ర సింధు నాగరికత. మన చరిత్ర తెలుసుకోవాలంటే ఇప్పుడు వర్ణ వ్యవస్థతో, కుల వ్యవస్థతో పిలుస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు అని ఎప్పుడైతే మనం ఇంకా పిలువబడుతూ ఉంటామో అప్పుడు మన చరిత్ర హీనులుగానే ఉంటాం. కానీ మనము కులానికి అతీతంగా, ఈ వర్ణ వ్యవస్థకి అతీతంగా మనం బయటకు వచ్చి ఎప్పుడైతే మన చరిత్రలో మనం నిలబెడతామో అప్పుడు చరిత్ర మనల్ని నిలబెడుతుంది. మన చరిత్రలో నిలబెడతాం. మనపైన జరిగిన దాడి, మన జరిగిన కుట్ర, మన జాతులను అణచివేసిన విధానము, మన పైన అసలు ఈ వర్ణ వ్యవస్థతో, కుల వ్యవస్థ ఎందుకు విభజించారు, ఎందుకు మనము కులం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో, మతం పేరుతో ఇప్పుడు మనం అణచివేయబడుతున్నాం. మనం ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ సంస్కృతిలో ఉన్నా, ఏ యొక్క అలవాట్లు ఉన్నా, ఏ యొక్క విశ్వాసంలో ఉన్నా కూడా మన పైన ఇంకా ఈ శూద్రుల పైన అంటరానితనం చూపించి ఇంకా ఈ ఫలాను కులం అని నెట్టివేస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. మన జాతులను, మన కులాలను, మన యొక్క జీవన విధానం నాశనం చేస్తున్నారు. మనము ఏ జాతిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, లేకపోతే ఏ కులంలో ఉన్నా, లేకపోతే ఏ సంస్కృతిలో ఉన్నా, ఏ అలవాటుతో కలిగిన ఒక జీవన విధానంలో ఉన్నా కూడా మనము ఈ మూల నివాసులు, బహుజనులు, గిరిజనులు అంటే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు పిలువబడుతున్న మనపైనే దాడులు జరుగుతున్నాయి. ఇంకా వేరే పైన జరగట్లేదు, మనపైనే దాడులు జరుగుతున్నాయి. మనల్ని నాశనం చేస్తున్నారు. కనుక మన చరిత్ర మనం తెలుసుకుందాం మిత్రులారా. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది ఉందాతనంతో జీవించేటట్లుగా ఉంచే పదం కాదు. ఇది మనం మనస్తత్వంతో ఇక గొప్పగా జీవించే పదాలు కావు ఇవి. మన జాతులను, మన ఆత్మ స్థాయిని, ఆత్మ ధైర్యాన్ని, మన యొక్క ఆలోచన విధానాన్ని, మన చరిత్రను, మన యొక్క నైపుణ్యతను, మన యొక్క టాలెంట్ను, మన యొక్క జ్ఞానాన్ని తొక్కిపెట్టి అణచివేసే ఈ బానిసత్వానికి గుర్తుగా, చిహ్నంగా ఉంచిన ఈ పదాలు ఇవి. వీటిని అవాయిడ్ చేయాలి. మన చరిత్ర మనం తెలుసుకుందాం మిత్రులారా. కనుకనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేది మనకు అవమానకరమైన పదాలు ఇవి, మనకు హేళన చేసే పదాలు ఇవి. కనుక ఈ పదాలను మనం వాడుకోకుండా మనము ఈ భారతదేశ పౌరులము, మూలవాసులను, ఆదిమూల నివాసులు, బహుజనులు, గిరిజనులు అనే పదాలతో మనం పిలువబడాలి. అప్పుడే మనకు ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం. అప్పుడే మన శత్రులు ఎవరో మనం తెలుసుకుంటాం. ఈ యొక్క భారతదేశ ఈ సింధు నాగరికత అంటే సింధు నాగరికత భారతదేశం యొక్క భూభాగం పైన పై చేయి అధికారము, రాజ్యాధికారము, రాజ్యపాలన, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మనమే ఉంటామని కోరుకుంటూ ఒక బహుజనుడిగా మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను మిత్రులారా. మీ అందరికీ జై భీమ్, జై హింద్ మిత్రులారా. థ్యాంక్ యూ.